బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్బన్ నక్సలిజం పెరుగుతుందని తెలుస్తోంది. అడవి ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నక్సలిజం ఇక ఎక్కడికక్కడ అంతమొందిస్తున్నటువంటి సందర్భంలో అర్బన్ నక్సలిజం పెరుగుతోంది. కొన్ని పార్టీలు అర్బన్ నక్సలిజానికి సపోర్ట్ చేస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అర్బన్ నక్సలిజం అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని పార్టీలు అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నాయంటూ కూడా నరేంద్ర మోదీ ఇండైరెక్ట్గా చేసిన వ్యాఖ్యలు కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే అర్బన్ నక్సలిజానికి సంబంధించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. సో గతంలో 100కు పైగా జిల్లాలో నక్సల్ ప్రభావం ప్రస్తుతం 2 డజన్లకు తగ్గిందంటూ మోదీ ఇక సంస్కృతి అభివృద్ధి అర్బన్ నక్సల్ అడ్డుకన్నటువంటి మోదీ ఎటువంటి వ్యాఖ్యలు కొంత చర్చనీయంగా మారుతున్నాయి. సో దేశంలో అటవీ ప్రాంతాల నుంచి తుడిచిపెట్టుకుపోతున్న నక్సలిజం దురదృష్టవశాత్తు పట్టణ ప్రాంతాలకు చేరుతుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అరణ్యాల నుంచి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతున్నప్పటికీ తన వేళ్లను అర్బన్ ఏరియాలోకి వేగంగా పాకుతుండడం ఆందోళన కలిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నాడు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు వారి విధానాలకు వత్తస్సు పలుకుతున్నాయంటూ ధ్వజమెత్తారు. ఇక ఢిల్లీలో ఓ ఛానల్ నిర్వహించిన ప్లీనరీలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. దేశంలో నక్సలిజం అంతిమ దశలో ఉంది. గతంలో నక్సల్ వద్ద దాదాపు 100కు పైగా జిల్లాలో తీవ్రంగా ప్రభావితమయ్యేవి. ఇప్పుడు ఆ జిల్లాల సంఖ్య 2 డజన్లకు తగ్గింది. క్షేత్రస్థాయిలో మా ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే ఇది సాధ్యమైంది. ఒకప్పుడు అడవుల నుంచి నక్సలిజాన్ని క్రమంగా నిర్మిస్తున్నాం, కానీ అర్బన్ నక్సలిజం నెట్వర్క్ వేగంగా విస్తరిస్తుంది. ఇది కొత్త సవాలు విస్తరిస్తోంది. గతంలో అర్బన్ నక్సలిస్ట్ను వ్యతిరేకించిన ఒక పార్టీ ప్రస్తుతం వారిని వెనకేసుకొస్తోంది. అటువంటి పార్టీల నీడన వారు సురక్షితంగా ఉన్నారు. ఈ పార్టీలో ఎక్కువగా అర్బన్ నక్సల్ గొంతులే వినిపిస్తున్నాయి. దీనిని బట్టి వారి మూలాలు ఎంతగా పాకుపోతున్నాయి అనేది అర్థం చేసుకోవచ్చు అంటూ కాంగ్రెస్ పార్టీపై మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మన సంస్కృతిని అభివృద్ధిని అర్బన్ నక్సల్ వ్యతిరేకిస్తారని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్ర దాడులు, స్లీపర్ సేల్స్ నుంచి దేశాన్ని కాపాడేందుకు తీవ్రంగా కష్టపడ్డామని, దీంతో ఉగ్రవాదులు అడ్రస్ లేకుండా పోయారంటూ తెలిపారు. కాంగ్రెస్ ప్రజల ఆకాంక్షల్ని చిదివేసిందని, అందుకే ఆ పార్టీ నుంచి వారు పెద్దగా ఆశించడం లేదంటూ ఇక మోదీ విమర్శించారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు మారాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దశాబ్ద కాలంలో ప్రజల ఆకాంక్షలు పెరుగుతున్నాయని, నేటి భారతదేశం పెద్దగా ఆలోచిస్తుందని, పెద్ద లక్ష్యాల్ని నిర్దేశిస్తున్నట్టు ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ అంశం చాలా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ అర్బన్ నక్సల్ గురించి మాట్లాడడం. సో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి నక్సట్లు వరుసగా గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి కూడా 2026 టార్గెట్గా దేశంలో నక్సలిజం లేకుండా మొత్తం పూర్తి స్థాయిలో నిర్మిస్తామంటూ, పూర్తి స్థాయిలో అసలు ఆ నక్సలిజాన్ని లేకుండానే చేస్తామని గతంలో హోంశాఖ మంత్రి మరి అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యలు, తాజాగా నరేంద్ర మోడీ చేసిన ఈ 2 వ్యాఖ్యలు కూడా చాలా వరకు కంపేర్ చేసుకున్నట్టయితే, సో ఒకవైపు అటవీలో ఉన్నటువంటి నక్సల్ని మేము ఏరి పారేసాం, 100కు పైగా ఉన్నటువంటి అర్బన్ ఏవైతే అటవీ నక్సల్స్ను మేము 2 డజన్లకు పైగా తగ్గించాము. సో ఇప్పుడు అర్బన్ నక్సల్లో కొంత ఎక్కువ అవుతున్నది. కొన్ని పార్టీలు వాళ్ళకు మద్దతు ఇస్తున్నాయి. మన మతాల్ని, మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని అర్బన్ నక్సల్స్ చాలా వ్యతిరేకిస్తూ ఉన్నాయి, చాలా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నాయంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సో అందరికీ తెలిసిందే, అటవీలో ఉన్నటువంటి నక్సల్స్ పోలీసుల మధ్య ఏ రకంగా ఈ 2025లో వార్ నడిచింది, ఎంతమంది నక్సల్స్ పోలీసుల వార్లో వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు అందరికీ తెలిసిందే. సో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. ఎన్కౌంటర్లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకా చాలా కీలకంగా పనిచేసినటువంటి మావో నేతలు పోలీసుల ముందు లొంగిపోతున్నారు. సో జనజీవన స్రవంతిలో కలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. తాజాగా చాలామంది హిడ్మా లాంటి కూతురు కావచ్చు, ఇంకా చాలామంది కీలకంగా మావో పార్టీలో కీలక పదవులు చేసినటువంటి, కీలక పదవులో ఉన్నటువంటి కొంతమంది మాజీ మావోయిస్టులుగా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో తాజాగా అర్బన్ నక్సల్ గురించి మోదీ మాట్లాడిన వ్యాఖ్యలు ఇంకా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అర్బన్ నక్సల్స్ అటవీలో ఉన్న నక్సల్ కంటే డేంజరస్ అంటూ కూడా గతంలో కొంతమంది విశ్లేషకులు చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రస్తుతం మోడీ చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి, చర్చకు దారి తీస్తున్నాయి. మరి కాంగ్రెస్ను టార్గెట్గా చేసి మోదీ చేసిన ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు, రాహుల్ గాంధీ మరి ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి కౌంటర్కు రీకౌంటర్లు ఉంటాయనేది చూడాల్సిన అవసరం ఉంది.